పుష్ప 2 రిలీజ్ అవుతున్న వేళ మెగా వెసెస్ అల్లు ఇష్యూ కూడా నడుస్తోంది. చాలామంది జనసేన నాయకులు అలాగే మెగా అభిమానులు కూడా మేము పుష్పను ఆడనివ్వము, పుష్పను బ్యాన్ చేస్తాం, లేకపోతే పుష్ప చూడము, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఓపెన్గానే చేస్తున్న పరిస్థితి. మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఒక ట్వీట్ చేశారు, అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ట్వీట్ అంటే అల్లు అర్జున్ కర్నూలు వెళ్ళి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వినిపిస్తాం. మాతో పాటు ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని చెప్పేసి. సో ఈ ట్వీట్ చేసిన తర్వాత చాలా ప్రశ్నలు వచ్చాయి. తర్వాత ఏదో చిరంజీవి గారు ఎంటర్ అయ్యి ఆ ట్వీట్ తీయించేసినట్టుగా మనకున్న సమాచారం. ఆ తర్వాత రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు సార్. If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong అని చెప్పేసి ఇది స్వామి వివేకానంద చెప్పిన కోట్ని యాడ్ చేశారు. నువ్వు తప్పుడు దారిలో వెడుతున్నావని నువ్వు గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్ళడం మరింత కష్టంగా మారుతుంది అని చెప్పి ఈ ట్వీట్ చూసిన తర్వాత, 2 రోజుల క్రితం చేసిన ట్వీట్ సార్. ఈ ట్వీట్ చూసిన తర్వాత అందరూ అనుకున్నారు ఈ వివాదం చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి. కానీ పుష్ప 2 రిలీజ్ అవుతున్న వేళ నిన్న నాగబాబు గారు ఈ ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ల కష్టంతో, 100 మంది టెక్నీషియన్ల శ్రమతో, 1000 మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాను సినిమాలానే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పి ఎక్కడ పుష్ప 2ని ట్యాగ్ చేయలేదు సార్. అల్లు అర్జున్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా ఈ ట్వీట్ చేశారు. పోటీ మీద ఫేట్ అకాంప్లీ కదా, ఎవరు ఏమన్నా పుష్ప 2 సక్సెస్ అవుతున్న సమయంలో ఆల్రెడీ 1085 కోట్లు థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ లెక్కలతో సహా నేను చెప్పాను ఇదివరకు. 660 crores థియేట్రికల్ రైట్స్, అందులో 220 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నార్త్ ఇండియన్ మార్కెట్ 200 కోట్లు, ప్రపంచ మార్కెట్ 140 కోట్లు. సో ఈ 620 కోట్లు కాక 425 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్, అందులో 275 కోట్లు నెట్ఫ్లిక్సే. సో ఇలా మీకు భారీ ఎత్తున ఆల్రెడీ ఫైనాన్షియల్గా సక్సెస్ అయిపోయింది. ఇక జనం చూడకపోతే నష్టపోయేటోళ్ళు వేరు, అది వేరే. సో అందువల్ల సో ఇప్పుడు ఫేట్ అకాంప్లీగా ఎవరు అద్దన్నా, ఎవరు చూడమన్నా, ఎవరు బ్యాన్ అన్నా అది అయిపోయింది. దానికి ఆపలేరు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే సినిమాను సినిమాలాగా చూడాలి, సినిమా హీరోని కూడా సినిమా హీరోలాగానే చూడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా హీరో కాకుండా మెగా కుటుంబ సభ్యుడిగా మాత్రమే చూడడం వల్ల ఇబ్బంది వచ్చింది కదా. సో ఇప్పుడు ఆయన సినిమాను సినిమా హీరోగా, ఒక పౌరునిగా చూడాలి. ఒక పౌరునికి రాజకీయంగా అభిప్రాయాలు ఉండొచ్చు, ఓ పౌరునికి వ్యక్తుల పట్ల అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్గానే చూస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అల్లు అర్జున్ ఎవరికో ప్రచారం చేస్తానికి వెళ్ళాడు. ఆయన కూడా అల్లు అర్జున్ కూడా ఒక స్వతంత్ర వ్యక్తి కదా, ఇంకా చిన్నపిల్లవాడు కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మేం గీసిన గీతలోనే ఉండాలి, ఉండకపోతే పరాయి వాడవుతాడు. ఈ యాటిట్యూడ్తో వచ్చిన సమస్య అది. ఓకే, అల్లు అర్జున్ పొలిటికల్ ప్రిఫరెన్సెస్ వేరే ఉండకూడదు లేదు కదా. ఒకే కుటుంబంలో అనేక అభిప్రాయాలు ఉంటాయి కదా. మీకు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడా? మరి లేడు కదా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ నాకు చెగువెరా, ఫిడెల్ కాస్ట్రో ఆదర్శమని, కామ్రేడ్ ఫిడెల్ కాస్ట్రో, కామ్రేడ్ చెగువెరా అన్న రోజుల్లో కూడా నాగబాబు నాకు ఆర్ఎస్ఎస్ అంటే అభిమానం అన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ లైన్లోకి వచ్చాడు. సో అది ఇలా. కానీ చిరంజీవి అటు ఆర్ఎస్ఎస్ కాదు, ఇటు లెఫ్ట్ కాదు, ఆయన మొదటి నుంచి చిరంజీవినే ఉన్నాడు కదా. ఇప్పుడు నాగబాబు ఓపెన్గా నేను ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అని అప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా అనుకుంటా ప్రకాష్ రాజ్ మద్దతు ఇచ్చినట్టున్నారు కదా. సో అప్పుడు ఈ చర్చ వచ్చింది, ప్రకాష్ రాజ్ యాంటీ బీజేపీ కనుక. ఆ చర్చ వచ్చినప్పుడు నాకు గుర్తు నాగబాబు క్లారిటీ ఇచ్చాడు కూడా. సో అందువల్ల ఇప్పుడు వ్యక్తిని వ్యక్తిగా చూడాలి, సినిమాను సినిమాగా చూడాలన్నప్పుడు సినిమా హీరో కూడా సినిమా హీరోగానే చూస్తే సమస్య కాదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే నా కుటుంబ సభ్యుడు, నా గీత దాటకూడదు, ఇంకా మా ముందర పెరిగిన పిల్లవాడు అంటే కలవదు కదా. నీ ముందర పెరిగిన పిల్లవాడే కావచ్చు కానీ చాలా ఎదిగాడు కదా.
ఎదిగిన తర్వాత ఆ ఫ్రీడమ్ ఉంటుంది. తండ్రి కొడుకు నిర్ణయించలేడు కదా. సో మీకు 30 ఏళ్ళు వచ్చాక కూడా అరే ఎక్కడికి పోతున్నావు, ఈవినింగ్ ఎప్పుడు వస్తావు, ఎందుకు రావడం లేదు, ముందెందుకు పోతున్నావు, సినిమాకి ఎట్లా పోతావు అని అనొచ్చా? తండ్రి అంటలేడు కదా కొడుకును. ఆ దశ దాడిపోయింది కదా. సో అందువల్ల ఇంత ఫ్రీ ప్రపంచంలో ఇంకా నా కాంపౌండ్, ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గ్లోబల్ కాంపౌండ్ అయిపోయింది, ఇంకా నా మెగా కాంపౌండ్ దాటిపోకూడదు అనే రిస్ట్రిక్ట్ చేయడం వల్ల చిన్న సమస్య. కానీ చాలా మంది అడుగుతుంది ఏంటంటే కర్టసీ ఉండాలి కదా అని చెప్పేసి. గతంలో అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో మాట్లాడారు సార్, చిరంజీవి గారు వేసిన దారిలో ఆయన ముళ్ళు తొక్కుకుంటూ వెళ్ళి మాకు దారి వేశారు, ఆ దారిలో మేము పయనిస్తూ ఉన్నాము అని చెప్పి అల్లు అర్జున్ చెప్పిన మాట. మరి ఇప్పుడు చిరంజీవి ప్రస్తావన, మెగా ప్రస్తావన ఎక్కడ తేవట్లేదు అనేసి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ చిరంజీవి పట్ల కానీ పవన్ కళ్యాణ్ పట్ల కానీ నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ నెగిటివ్గా మాట్లాడిన ఉదాహరణ లేదు. నెగిటివ్గా మాట్లాడలేదు లేదు. ఇప్పుడు ప్రస్తావన అటు దానికి వాళ్ళ మధ్య రిలేషన్స్లో ఏమైందో మనకు తెలియదు. నిజంగానే చిరంజీవి పట్ల కనుక అభ్యంతరకంగా మాట్లాడితే అది పూర్తిగా అన్యాయమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు చిరంజీవి ఎందుకు పోలేదు మెగా, మీకు తెలుసా నాకు తెలుసా? ఇప్పుడు పుష్ప 2 విడుదలకు ఇన్వైట్ చేశారా లేదా? ఎవరు చెప్పారు మీకు? నాకు తెలియదు, మీకు తెలియదు. అల్లు అర్జున్ చెప్పలేదు, సుకుమార్ చెప్పలేదు, చిరంజీవి చెప్పలేదు. పిలిచారో లేదో మనకు తెలియదు, పిలిస్తే పోలేదు తెలియదు, రారని చెప్పి పిలవలేదో మనకు తెలియదు. ఏమీ తెలియనప్పుడు ఊహాగానాలు ఎట్లా చేస్తాను చెప్పండి? ప్రాతిపదిక ఉండకూడదు కదా. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ వివాదం పెంచుకోవడం వల్ల ఎవరికి నష్టం? అల్టిమేట్గా మెగా ఫ్యామిలీకి నష్టం కదా. సో కుటుంబ అంశంగానే ఉండాలి. నిజంగానే చిరంజీవి పట్ల ఆ కృతజ్ఞత భావం అల్లు అర్జున్కి లేదనుకుందాం, అల్లు అర్జున్ ఎదగడంలో కూడా చిరంజీవి పాత్ర ఉన్నా కూడా లేదనుకుందాం. సమాజంలో చాలా జరుగుతుంటాయి ఇట్లా. నువ్వు కష్టపడి అన్న తమ్ముళ్ళందరినీ పెంచిన తర్వాత అన్నం పట్టించుకొని తమ్ముళ్ళు లేరా? అది నిజమేదో మనకు తెలియదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, సో అందువల్ల దీన్ని సినిమాను పర్సనల్ అంశాలని విడగొట్టి చూడాలి అంటాను. సినిమా ఒక అల్లు అర్జునే కాదు కదా. ఇప్పుడు సినిమా పుష్ప 2 అల్లు అర్జున్ ఒక్కడేనా? ఇక మిగతా నటీనటులు లేరా, డైరెక్టర్ లేరా, ప్రొడ్యూసర్ లేరా, 24 క్రాడ్స్ వాళ్ళు లేరా? అల్లు అర్జున్ ఒక హీరో మాత్రమే కదా. సో అందువల్ల ఈ వివాదాన్ని ఇంకా 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 రగిలించిన కొద్దీ జరిగేది అందరికీ నష్టమే తప్ప లాభం ఏమి ఉండదని నా అభిప్రాయం.